బ్రేకింగ్ న్యూస్ పహల్గామ్ టెర్రరిస్టుల దాడికి సంబంధించి వీడియో బయటకు వచ్చింది. టెర్రరిస్టులను మోకాళ్లపై కూర్చోబెట్టి కాల్పులు జరుపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. హమాస్ తరహాలో ఆర్మీ డ్రెస్సుల్లో వచ్చి విచక్షణ రహితంగా ఫైరింగ్ చేశారు. ముష్కరుల నుంచి తప్పించుకునేందుకు మరికొందరు పరుగులు తీశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చూస్తూ ఉన్నాం కదా, హమాస్లో ఏదైతే జరిగిందో దానికి అద్దం పడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి విజువల్స్. సో పూర్తి డీటెయిల్స్ ఏంటి? పహల్గామ్లో జరిగిన దాడికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోలో ఎవరైతే పర్యాటకులు ఉన్నారో పర్యాటకులు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి మరి వారిని అందరినీ కూడా కాల్పులు జరిపినట్లుగా కూడా మనకు వీడియోలోని దృశ్యాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ప్రజెంట్ మనం చూస్తున్నాం ఈ బిగ్ టీవీ స్క్రీన్ మీద ప్రజెంట్ ఏదైతే మోకాళ్ళ మీద కూర్చున్న దృశ్యాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా వరుసగా కూర్చోబెట్టి వారిపైన కాల్పులు జరిపినట్లుగా కూడా మనకు ఆ దృశ్యాలు చూస్తుంటే ప్రధానంగా అర్థమవుతుంది. సైనిక దుస్తులు, ఆర్మీ దుస్తుల్లో వచ్చిన వారిని, అంటే వారు సాధారణంగా ఆర్మీ వారే అనుకునే వారందరూ కూడా భావించారు పర్యాటకులు. కానీ దగ్గరికి వచ్చిన తర్వాత అందరినీ ఐడెంటిటీ అడిగి, కులం అడిగి, మతం అడిగి వారిని ఖురాన్కు సంబంధించిన సూక్తులు చెప్పించి మరి వారిపై దాడి చేశారనేది కూడా వారి కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులు, బాధితులు కూడా చెప్తున్నారు. దానిలో మనం ప్రధానంగా చూసుకుంటే రీసెంట్గా వారం క్రితమే పెళ్ళైన నవదంపతులు హనీమూన్కి వెళ్ళారు. వారిలో భర్తను హతమార్చిన ఘటన కూడా జరుగుతుంది. ఒక నేవీ ఆఫీసర్ అతను కూడా హతమార్చారు. మొత్తం కాల్పులు సంబంధించి కొంతమంది టూరిస్టులు, కాల్పుల శబ్దం విని కొంతమంది టూరిస్టులు అక్కడి నుంచి పరుగులు చూసిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక దానికి నిరసనగా ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ నేతలు, కార్యకర్తలు, హిందూ సంఘాల నేతలందరూ కూడా పాకిస్తాన్ ఎంబసీని ముట్టడించేందుకు ప్రయత్నిస్తున్న దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూడదు. ప్రజెంట్ ఇక్కడ తిరుమూర్తి మార్గ్ వద్ద ఉన్నాం. తిరుమూర్తి మార్గ్ నుంచి పాకిస్తాన్ హై కమిషన్కు ముట్టడించేందుకు ఇక్కడ నుంచి భారీగా బీజేపీ కార్యకర్తలు, నేతలు, హిందూ సంఘాలకు సంబంధించిన కార్యకర్తలు, హిందువులందరూ కూడా భారీగా ఇక్కడికి చేరుకుని నిరసన తెలియజేస్తున్నారు. పాకిస్తాన్ హై కమిషన్ ముట్టడించేందుకు వీరందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా విడిచి ఇక్కడ నుంచి పాకిస్తాన్కు వెళ్ళిపోవాలనే ప్రధాన డిమాండ్తో వారందరూ కూడా ఇక్కడ నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తిరుమూర్తి మార్గ్లో మనం చూస్తున్న దృశ్యాలు తిరుమూర్తి మార్గ్. ఇక్కడ నుంచి పాకిస్తాన్ హై కమిషన్ అనేది 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళి ముట్టడించేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ భారీగా భద్రతను కూడా ఏర్పాటు చేశారు. భారీ భద్రత నడుమ ఇక్కడ వీరందరూ కూడా అడ్డుకున్నారు. వీరందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎవరు కూడా నిరసన తెలియజేయద్దంటూ కూడా చెప్తున్నారు. బిఎన్ఎస్ సెక్షన్ 163 ప్రకారం ఇక్కడ కర్ఫ్యూ విధించాం కాబట్టి ఎవరు కూడా ఇటువైపు బార్కెట్లు దాటి ఇటువైపు పాకిస్తాన్ హైకమిషన్ ముట్టడికి వెళ్లొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా హిందువులను మొత్తం అడిగి మరి అక్కడ దాడి చేశారు. పాకిస్తాన్లపై తగిన చర్యలు తీసుకోవాలి, ప్రధాని నరేంద్ర మోడీ సరైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రధానంగా వీరందరూ డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే, అంటే మేము సరైన నాయకుడికి ఓటు వేశామనేది మేము భావిస్తున్నాం కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ చర్యలు తీసుకోవాలి. భారత్ ఏదైతే ఉందో పీఓకేని సొంతం చేసుకోవాలి, భారత్లో కలుపుకోవాలి పీఓకేని అనేది ప్రధాని చెప్తున్నారు. పాకిస్తాన్లకు భారత్లో స్థానం లేదు. మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ పట్ల ఇంకా కఠినమైన వైఖరి అవలంబించాలి అనేది కూడా ప్రధానంగా ఇటు బీజేపీ నేతలు కానీ, హిందూ సంఘాలకు సంబంధించిన నేతల కార్యకర్తలందరూ కూడా ప్రధానంగా చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ భారీగా భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు భద్రతా బలగాలు, మరోవైపు హిందూ సంఘాలు, బీజేపీ కార్యకర్తలు, వీరందరూ కూడా ఎవరైతే పెహల్గాంలో బాధితులు ఉన్నారో, మృతి చెందిన వారు ఉన్నారో, మృతులకు సంతాపంగా తెలియజేసే విధంగా కూడా ఇక్కడికి పాకిస్తాన్ హైకమిషన్ ముట్టడించి పాకిస్తాన్కి సంబంధించిన ఎవరైతే ఇక్కడ తలదాచుకున్నారో వారందరినీ కూడా పంపించి వేయాలనేది కూడా ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ అందరూ కూడా నిరసన తెలియజేసేందుకు ఇక్కడికి చేరుకున్నారు. దానిలో భాగంగా ఇక్కడ మొత్తం చూస్తుంటే ఒకవైపు బారికేడ్లు ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఎవరిని వెళ్లకుండా ఉండే విధంగా కూడా భద్రతను కట్టుదిట్టం చేసి ఇక్కడ బీజేపీ నేతలు కానీ, హిందూ సంఘాలకు సంబంధించిన నేతలను కూడా మొత్తం అందరినీ కూడా అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎవరిని కూడా ఇక్కడ నుంచి అటువైపు వెళ్లకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. పెహల్గాంలో జరిగిన దాడికి నిరసనగానే పాకిస్తాన్కి సంబంధించిన ప్రతి ఒక్కరిని భారత్ నుంచి వెళ్ళిపోయే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనేది కూడా వీరందరూ డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ మొత్తం వీరందరినీ అరెస్ట్ చేసి తరలించేందుకు కూడా ఇక్కడ బస్సులను కూడా ఏర్పాటు చేశారు. ఇక రోడ్లపైన పడుకుని మరి వీరందరూ నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్ మురదాబాద్ అంటూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. జాతీయ జెండా పట్టుకుని పాకిస్తాన్కి వ్యతిరేకంగా వీరందరూ కూడా నిరసన తెలియజేస్తున్న పరిస్థితి
కనిపిస్తోంది. కంపల్సరీ పాకిస్తాన్కు గట్టి బదులు ఇవ్వాలి. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశిస్తే మేమే వారిపైన దాడి చేసేందుకు వెళ్తాము, నాకే AK-47 గన్లు ఇస్తే మేమే ఈ కథన రంగంలోకి దూకుతామంటూ కూడా మహిళలు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రతీకార దాడి అనేది కంపల్సరీ ఉండాలి. లేని పక్షంలో ఈ దాడులు రోజు రోజుకి ఎక్కువ అవుతాయి కాబట్టి POKని సొంతం చేసుకోవాలి. అప్పుడు ఏదైతే పాకిస్తాన్ పెహల్గాంలో పర్యాటక ప్రాంతంలో పెహల్గాంను సందర్శించేందుకు భారీ సంఖ్యలో భారతదేశం నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పర్యాటక ప్రాంతానికి తరలి వస్తుంటారు. కానీ ఆ పర్యాటక ప్రదేశంలో పర్యాటకులు అంతా సరదాగా గడుపుతున్న సమయంలో ఒక్కసారిగా ఉగ్రవాదులు వచ్చి కాల్పులు జరిపిన నేపథ్యంలో భారత్కు సంబంధించిన 26 మంది, నేపాల్కి సంబంధించిన ఒకరు చనిపోయారు. మరికొంతమంది ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మొత్తం పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఇక మరోవైపు చూస్తూ ఉన్నాం ఆర్మీ బలగాలు ఏదైతే తుపాకులు ఏవైతే ఉన్నాయో ఇటువంటి తుపాకులనే మా చేతికి ఇవ్వండి, మేము కథన రంగంలోకి దిగుతామంటూ కూడా సామాన్య జనం కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్న ఏదైతే ఘటన జరిగిందో పహల్గాంలో ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనకు సంబంధించి ప్రధానంగా అందరూ కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. అంటే మొత్తం ప్రతి ఒక్కరు కూడా సరదాగా గడిపేందుకు అక్కడ వెళ్ళారు పర్యాటక ప్రాంతానికి. కానీ అక్కడ పాకిస్తాన్ ఉగ్రమూకలు ముందుగానే నిర్ణయించుకున్న ప్రకారం అక్కడ దాడికి పాల్పడ్డారు అనేది కూడా ప్రధానంగా చెప్తూ ఉన్నారు. అంటే దీనికి ఎవరు సహకరించినా ఉపేక్షించేది లేదు. దీని వెనుక ఎవరు నా సూత్రధారులు, పాత్రధారులు ప్రతి ఒక్కరిని కూడా శిక్షిస్తాము అంటూ కూడా ప్రధానంగా భారత ప్రభుత్వం కూడా చెప్తుంది. దాంట్లో భాగంగానే నిన్న ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సెంట్రల్ క్యాబినెట్ సెక్యూరిటీ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం కూడా జరిగింది. 4 పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాకిస్తాన్ సంబంధించిన ఎవరు కూడా ఇక్కడ ఉండదు, ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాలి, ఎవరు కూడా ఇక్కడ ఉండొద్దు. అత్యవసర వీసాల మీద వచ్చిన వాళ్ళు 48 అవర్స్లో వెళ్ళిపోవాలి. ఇక్కడ సెటిల్ అయిన వారు పాకిస్తాన్లో నుంచి భారత్లో సెటిల్ అయిన వారు మే 1 వరకు ఉండి అప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాలని తెలిపిన నేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్ హైకమిషన్కు పాక్ జాతీయులందరికీ ఒక్కొక్కరుగా చేరుకుని వారి వివరాలను సేకరిస్తున్నారు. పాకిస్తాన్ తిరిగి వెళ్లేందుకు ఇక్కడ పాకిస్తాన్ హైకమిషన్ నుంచి కొన్ని వివరాలు సేకరించి అక్కడి నుంచి వెళ్ళిపోయేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరోవైపు సింధు నదికి సంబంధించిన వాటర్ ఒప్పందం నిలిపివేతకు సంబంధించి కానీ ఇతర కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్న నేపథ్యంలో ఇంకా కఠిన నిర్ణయాలు తీసుకోవాలనేది కూడా ప్రధానంగా ప్రజల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఏ విధంగా అయితే భారతీయులను హతమార్చారో అలాగే అంటే 27 మంది భారతీయులను కాల్పులు చనిపోయారు కాబట్టి దానికి డబుల్గా 27,000 మందిని మేము చంపేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా వారు చెప్తూ ఉన్నప్పటికీ కూడా భారత ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కానీ రక్షణ శాఖ మంత్రి ప్రతి ఒక్కరు కూడా తగిన సమాధానం చెప్తాము. ఎవరున్నా దీని వెనుక ఎవరున్నా తెర వెనుక ఎవరు దాక్కున్నా కానీ ప్రతి ఒక్కరిని కూడా బయటకు తీసుకొచ్చి ఎక్కడ దాక్కున్నా కానీ కలుగులు ఎక్కడ నక్కి ఉన్నా కానీ బయటకు తీసుకొచ్చి ప్రపంచం ముందు దోషిగా నిలబెడతామంటూ కూడా భారత ప్రభుత్వం చెప్తోంది. దానిలో భాగంగా నిన్న హై లెవెల్ కమిటీ సమావేశం జరిగింది. ఈరోజు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో కూడా సమావేశం జరుగుతోంది. మరోవైపు సాయంత్రం 6 గంటలకు అఖిలపక్ష సమావేశం జరగనుంది రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన. మరోవైపు మధ్యాహ్నం 3 గంటలకు ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అధ్యక్షతన కూడా 3 గంటలకు అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ CWC సమావేశం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే పెహల్గాంలో మృతి చెందిన కుటుంబాలకు పరామర్శించారు కేసీ వేణుగోపాల్. అయితే మృతి చెందిన వారికి నివాళులు కూడా అర్పించి ఈరోజు జరిగే సమావేశంలో ఈ పెహల్గాం దాడికి సంబంధించి పాకిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధించి కూడా పలు కీలక విషయాలపై చర్చలు జరిగినట్టు కూడా CWC సమావేశంలో తెలుస్తోంది. మరోవైపు సాయంత్రం కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష పక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ సమావేశానికి అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. అంటే ఫర్దర్గా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది అన్ని పార్టీల అభిప్రాయం కూడా సేకరించాల్సి ఉంటుంది కాబట్టి అన్ని పార్టీల అభిప్రాయం తీసుకుని ఈ ఫర్దర్గా ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దానిపై కూడా ప్రధానంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుంది. కానీ ఇప్పటివరకు 5 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాకిస్తాన్ వీసాలు రద్దు చేయడం, మరోవైపు అటారీ అలాగే వాఘబోర్డర్కు సంబంధించి సరిహద్దులు మూసివేత కానీ, రాకపోకలు పాకిస్తాన్ నుంచి భారత్లోకి రాకపోకలు నిలిపివేత కానీ, పాకిస్తాన్లో ఉన్న భారతీయులందరూ కూడా తిరిగి ఇక్కడికి వచ్చేయాలి, అందులో ఎక్కడున్న పాకిస్తానీలందరూ కూడా అక్కడికి వెళ్ళిపోవాలి, పాకిస్తాన్తో సత్సంబంధాలు ఉండకూడదని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దానిలో భాగంగానే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ముందడుగు వేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా కొన్ని ఆధారాలు సేకరించిన నేపథ్యంలో అంటే హమాస్ తరహాలో హమాస్ ఏ విధంగా అయితే ఇజ్రాయెల్లో దాడి జరిపారో హమాస్ ఉగ్రవాదులు కూడా ఇటు పాకిస్తాన్లో భారత్లో కూడా పర్యటించారు. వారికి అనుసరణలోను పాకిస్తాన్ లష్కర్-ఏ-తోయిబాకు అనుసరణలోను ఈ TRF సంబంధించి
ద రెసిస్టెన్స్ ఫోర్స్ ఈ ఘటనకు ఉగ్రదాడికి పాల్పడింది అనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. అంటే 370 ఆర్టికల్ రద్దు తర్వాత 2019 ఆర్టికల్ రద్దు తర్వాత ఈ టీఆర్ఎఫ్ అనేది స్థాపించబడింది జమ్మూ కాశ్మీర్కి సంబంధించి. అప్పటి నుంచి కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలను, అక్కడ వ్యాపారవేత్తలను అందరినీ కూడా పర్యాటకం టార్గెట్గా చేసుకుని ఈ టీఆర్ఎఫ్ దాడులు కొనసాగిస్తోంది. వారిపై ప్రతిగా భారత్ బలగాలు దాడులు చేస్తున్నప్పటికీ కూడా ఈ పాకిస్తాన్ నుంచి మరికొంతమంది ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో నక్కి ఉండడం వల్ల ఈ దాడులను రోజు రోజుకు ఎక్కువగా కొనసాగుతున్నాయి. కొంతమంది बीजेपी नेतलों ने अड़गी मरित समाचार देश जी बोलिए अभी यह निरसन कर रहे पाकिस्तान उग्रवादी लोगों ने आतंकी वालों ने पहलगांव में फायरिंग किया था, उसमें 27 लोग मर गए. आप क्या बोलना चाहते हैं? मैं यही कहूँगा कि अब हद हो गई है. इन्होंने हमारे हिंदू भाइयों की पैंटें उतरवा करके कलमा पढ़वा करके देखा है. जब वो उनसे नहीं पढ़ा गया कलमा और वो हिंदू जाहिर हुए तो उनको गोली मार दी. तो अब उन्होंने पैंट उतरवाई है, हम इनकी गर्दनें उतारेंगे और घर में घुस के मारेंगे. अब बात यहीं नहीं रुकेगी. अब जंग छिड़ चुकी है, पीओके भी लेके रहेंगे और इनको ईंट का जवाब पत्थर से देंगे. इनका हुक्का पानी तो बंद कर दिया है. मैं कहता हूं कि हमारी जो फौजें बिल्कुल तैयार बैठी हैं, खून उबाल मार रहा है और ये बात बहुत दूर तक जाएगी. पाकिस्तानियों अब अपनी कब्रें खोद के रखो, अपने कफन की तैयारी रखो. तुम्हें कफन भी कम पड़ जाएंगे, लेकिन हमारी गोलियां और हमारे राफेल की जो ताकत है उसका दमखम दिखा के रहेंगे. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఉగ్రదాడులను నిరసిస్తూ పాకిస్తాన్ హైకమిషన్ ముట్టడించేందుకు భారతీయులు ఇటు బీజేపీ అలాగే హిందూ సంఘాల కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. ప్రజెంట్ మనం ఇక్కడ తీన్మూర్తి నుంచి ఇటు పాకిస్తాన్ హైకమిషన్కు వెళ్ళే దారిలో ఇక్కడ బీజేపీ నేతలు అలాగే ఇతర హిందూ సంఘాల నేతలు ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు.